కనకధార మొట్టమొదట కురిసిన క్షేత్రం. అవును, మొట్టమొదట కనకధార కురిసినది ఇక్కడే. ఇది స్కాంద పురాణంలోని కథ. ఈ కథ వింధ్యపర్వతం అగస్త్య మహాముని వరంతో అమాంతం సూర్యుని గమనానికి కూడా అడ్డు తగిలేంతగా పెరగడం వలన మొదలవుతుంది. ఆయన కాశీ మహాక్షేత్రం నుంచి దక్షిణ భారతానికి వస్తున్నప్పుడు వింధ్యపర్వతం నమస్కరించడానికి వంగడం, అప్పుడు ఆయన దానిని తాను తిరిగి ఉత్తర భారతానికి వచ్చే వరకు అలా వంగి ఉండమని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన అయ్యో, కాశీ వంటి మహాక్షేత్రాన్ని వదిలి వచ్చేశానే అని బాధపడుతూ మయూర పర్వతానికి చేరడం, అక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అతన్ని ఓదార్చి కాశీకి సమానమైన దక్షిణ కాశీ అయిన శ్రీ ముఖలింగ క్షేత్రం గురించి చెప్పడంతో పూర్తవుతుంది. ఈ క్షేత్రం బ్రహ్మ తనకు పూజార్హత కావాలని తపస్సు చేసిన క్షేత్రం. చనిపోయిన జంతువులను కూడా తన గానంతో బ్రతికించగలిగిన చిత్రగాయకుడు నడియాడిన క్షేత్రం. గంధర్వులు హిమాలయ ప్రాంతంలో యజ్ఞం సమయంలో చేసిన పాపం వలన వామదేవర్షి శాపానికి గురయ్యి చిత్రగాయకుడు, చిత్తిని, చిత్కళ వంటి శబరుల రూపంలో శాప విమోచనం పొందిన క్షేత్రం. విప్ప చెట్టు మొదల నుంచి ఆ మహాశివుడు ఉద్భవించిన ఏకైక క్షేత్రం. విశ్వకర్మ సువర్ణమయమైన దేవాలయాలను, ముఖలింగేశ్వరునికి బ్రహ్మతో ప్రతిష్ఠింపబడిన కోటి లింగాలకు కోటి దేవాలయాలు కట్టిన క్షేత్రం. వంశధార పవిత్ర జలాలతో పునీతమైన క్షేత్రం. అటువంటి క్షేత్రం కాబట్టే అక్కడ మొట్టమొదటిగా కనకధార కురిసింది. అయితే అది ఎలా జరిగిందో స్కందుడు అగస్త్యుడికి చెబుతున్నాడు, వినండి. ఈ భూమిపైన కటకం అనే ఒక అద్భుతమైన పట్టణం ఉన్నది. అక్కడ దివ్య తేజస్సు గల దైవాంశ సంభూతుడైన గంగవంశానికి చెందిన విష్ణువర్ధన మధుకర్ణ గజపతి అను రాజు ఉండేవాడు. అతడు ఇంద్రునితో సమానమైన వైభవం కలవాడు. తన రాజ్యపాలనా భారాన్ని తనయులకిచ్చి తీర్థయాత్రలు చేయడానికై వెళ్ళాడు. తన యాత్రలలో అతను ద్వారక, మధుర, మాయ, అయోధ్య, కాశీ, గయ, ప్రయాగ, శ్రీ జగన్నాథం, శ్రీకూర్మం, సింహాచలం మొదలగు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఒకానొక రోజు జయంతి క్షేత్రమునకు వచ్చి అక్కడ వంశధార నదీ తీరంలో తన పరివారంతో గుడారాలు వేసుకొని విశ్రమించాడు. అప్పుడు అతనికి కలలో శ్రీ ముఖలింగేశ్వరుడు కనిపించి తను అక్కడ వెలసిన విధానం, అక్కడ బ్రహ్మ ప్రతిష్ఠించిన కోటి లింగాల విశిష్టత, అక్కడ ఉన్న మహత్తరమైన వివిధ తీర్థాలు, వాటి మహిమ తెలిపి ఈ పురం కాశీకి సమానమైనదని, అక్కడ ఆలయాలు పునర్నిర్మించి కైంకర్యాలు నిర్విఘ్నంగా సాగేలా చూడమని, ఆ తర్వాత దీర్ఘాయుష్యుడివై సుఖ సంపదలతో వెలిగి చివరకు తనను చేరుకుంటావని చెప్పి అంతర్ధానమయ్యాడు. పొద్దున్నే లేచిన విష్ణువర్ధనుడు తనకు వచ్చిన స్వప్నం గురించి పురోహితులకు చెప్పగా వారంతా చాలా సంతోషించి, రాజా, అత్యంత విశాలమైన ఈ అడవి ప్రాంతంలో శ్రీ ముఖలింగేశ్వరుని జన్యస్థానం కనిపెట్టడం చాలా కష్టం కాబట్టి మీరు ఈ రాత్రి ఆయన వేడుకొని కలలోకి రమ్మని తన నిజస్థానం తెలపమని చెప్పి నిద్రించండి అని సలహా ఇచ్చారు. దానికి రాజు సరే అని అలానే చేశారు. అప్పుడు కలలో ముఖలింగేశ్వరుడు మళ్ళీ కనిపించి, రాజా, నీవు పరమభక్తుడవు, గంగవంశస్థుడవు, అందువలన నేను నీకు మళ్ళీ కలలో కనిపించాను. నీవు ఈరోజు పద్మనాభగిరి వన ప్రాంతంలో నీ పరివారంతో విహరించు అని చెప్పి అంతర్ధానమైనాడు. మహారాజు శివుని ఆనత మేరకు అలానే పద్మనాభగిరి ప్రాంతంలో తన పరివారంతో విహారానికి వెళ్ళగా అతనికి ఒక బంగారు రంగుగల పావురం కనిపించింది. వెంటనే ఆయన దానిని పట్టుకోమని తన పరివారానికి చెప్పగా వాళ్లంతా చాలా కష్టపడి వలలతో దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా అది దొరకలేదు. దైవ సంకల్పం చేత అది వాళ్ళంతా చూస్తుండగా ఒక పుట్టలో దూరిపోయింది. అది చూసిన రాజు, ఇది దైవలీల కాక ఇంకేమిటి, ఆ మధుకేశ్వరుడు తాను ఉన్న చోటు చెప్పడానికే ఈ విధంగా లీలని నడిపించాడు
అని తలచి తన సైనికులతో ఆ పుట్టని త్రవ్వమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలా త్రవ్వగానే ధవలకాంతులతో అత్యంత పవిత్రమైన శ్రీ ముఖలింగేశ్వరుని దర్శనం ఆయనకు కలిగినది. అప్పుడు తన జన్మధన్యమని తలచి ఆ రాజు మళ్ళీ ఇంకో ఉన్నతమైన ప్రదేశంలో త్రవ్వించాడు. అక్కడ కూడా శివలింగాలు బయటపడ్డాయి. ఇలా త్రవ్వే కొద్దీ వివిధ దేవతలతో ప్రతిష్ఠింపబడిన లింగాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ శివలింగాలకు దేవాలయాలు కట్టించడం తన వల్ల అయ్యేనా అని రాజు విచారించాడు. ఇలా విచారిస్తూ ఉండగా ఒకరోజు రాత్రి ఆ ముఖలింగేశ్వరుడు కలలో కనిపించి, ఓ రాజా, ధనం లేదని చింతించకు. రేపు ప్రభాత కాలంలో 4 గులివింద గింజల ప్రమాణంలో 7 ఘడియల పాటు సువర్ణ బిందువుల వర్షం కురుస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శివుని మాట ప్రకారం అలానే జరిగింది. ఆ ధన సహాయంతో అక్కడ ఆ రాజు ఒక ఊరిని, అలానే ముఖలింగంతో పాటు దొరికిన అన్ని లింగాలకు దేవాలయాలను నిర్మించాడు. తరువాత అక్కడ స్వామికి పూజలకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేసి తాను తన స్వస్థలానికి చేరుకున్నాడు. అంతటి మహిమాన్వితమైన కాశీకి తుల్యమైన ఈ ఊరిలో అగస్త్య మహాముని లోపాముద్రతో కలిసి కొన్నాళ్ళు ఉండి దైవ సాన్నిధ్యం పొందారు. ఆ విధంగా ఈ కలియుగంలో మొట్టమొదట కనకధార కురిసిన క్షేత్రంగా శ్రీముఖలింగం ప్రసిద్ధికెక్కింది అనడం తప్పేమో. ఎందుకంటే ఇక్కడ కనకధార సుమారు 7 గడియల పాటు, అంటే గడియకు 24 నిమిషాలు, అనగా మొత్తం 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాల పాటు కురిసిన ఈ విషయం అంత ప్రాచుర్యానికి నోచుకోలేదు. విష్ణువర్ధనుడు ఏ స్తోత్రాన్ని చదవలేదు. కేవలం నిశ్చలమైన భక్తితో స్వామిని సాయించేయమని తలుచుకున్నాడు, అంతే. ఆది శంకరాచార్యులు కనకధార అప్పటి పేద వృద్ధ బ్రాహ్మణురాలతో పాటు ఇప్పటికీ ఎంతోమంది దారిద్ర్యాన్ని నాశనం చేస్తున్నట్టే ఈ ముఖలింగ దర్శనం కూడా ఎందరి దారిద్ర్యాన్నో తొలగిస్తుంది. ఇదేదో కేరళతో కాంపిటీషన్ కోసం చెప్తున్న కథ కాదు. శ్రీకాకుళానికి, ఇక్కడ ఉన్న శ్రీ ముఖలింగానికి అంతటి మహోన్నత మహిమ, చరిత్ర ఉన్నాయని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. ఈసారి ముఖలింగానికి వెళ్ళినప్పుడు ఈ కథను కూడా కాస్త తలుచుకోండి. శ్రీకాకుళం జిల్లా గొప్పతనాన్ని, అందులో క్షేత్రాల మహత్యాన్ని 10 మందికి చెప్పండి. ఇక శ్రీ ముఖలింగ క్షేత్రంలో చాలా తీర్థాలు ఉన్నాయి. అవన్నీ మన జానపద కథల్లో ఉండే వింత వింత తీర్థాల్లా ఉంటాయి. వాటి విశిష్టత గురించి మరో వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.